అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి నామంలో వందనాలండి. దేవుడు ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టి అప్పుడే 4 దినాలు గడిచి 5వ దినంలోనికి ప్రవేశించాం. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అనేక మంది బైబిల్ని క్రమంగా చదవాలని ఉద్దేశించి చదవలేక, సమయం దొరక్క, కొందరు కేవలం ఆ క్యాలెండర్ వాక్యాన్ని చదువుతూ ఉంటారు. మరికొందరు ప్రతిదినము దేవుని వాక్యాన్ని క్రమంగా చదివే వాళ్ళు ఉంటారు. వారందరిని బట్టి దేవునికి వందనాలు. అయితే ఎందరో దైవజనులు ప్రసంగాల్లో వారి యొక్క ఒక చిన్న వాక్యం తీసుకున్న చిన్న వాక్యం ద్వారా అనేక వర్తమానాలు మనకి అందిస్తూ ఉంటారు. అయితే అనేక మంది క్రమంగా చదవలేని పరిస్థితులు. ఎంతైనా దేవుని వాక్యాన్ని మనం దైనందిన జీవితంలో క్రమంగా చదవటం ద్వారా ఎన్నో మేలులు మనం పొందుకోగలం. ఇందును బట్టి ఈ దినమున మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీ పూర్వ మందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కదా, మరి దేనికిని పనికిరాదు. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు,
నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని గూర్చి కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి వెంటనే వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును. అంతటా నీవు చెరసాల్లో వేయబడదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోసపు చూపుతో చూచు ప్రతివాడు అక్కడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడినది కదా. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు ప్రమాణము చేయక నీ ప్రమాణములకు ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటిని మించినది దుష్టుని నుండి పుట్టినది. కంటికి కన్ను, పంటికి పన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వైద్యము చేసి నీ అంగి తీసుకొని గోరిన ఎడల వానికి నీపై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము. నిన్ను అప్పు అడగ గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను
వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఈ 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు చాలా అద్భుతంగా బోధించారు. ఈ బోధలు పరిశుద్ధ గ్రంథములో మన కోసం కూడా రాయబడ్డవి. ఈ బోధలనన్నింటినీ మనము అనుసరించి నడిచిన ఎడల మనం నిజంగా ధన్యులవుతాము. అదునుగాక ఈ భూలోకమందు మనము సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి జీవిస్తాము. ఇంత గొప్ప బాధలు దేవుడు మనకిచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మా ప్రేమగల పరలోకపు తండ్రి, నాయన, ఈ దినము మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని చదువుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి, నా ప్రభా, మీరు కొండ ఎక్కి కూర్చున్నప్పుడు నాయన శిష్యులు వచ్చి నాయన మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మీరు ఎంతో గొప్ప విషయాలు బోధిస్తూ వచ్చారు ప్రభా. నాయన, మేము కూడా నాయన ఈ బోధనలు అనుసరించి నడవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నా తండ్రి, నా ప్రభా, మీ బోధనలు అనుసరించి నడవడం ద్వారా మాకు నాయన శాంతి, సమాధానం, నెమ్మదులు నాయన ధన్యులం అవుతాం ప్రభా. ఆ విధముగా జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఎందరైతే నా తండ్రి నాయన ఈ వాక్యముని విన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి, నా ప్రభా, చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆయన. చదువుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా తండ్రి, నా ప్రభువా, చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలనైనా కృప చూపించండి. వాహాల కోసం చూస్తున్న బిడ్డల పట్ల కనికరం చూపించండి. అనారోగ్యంతో బాధపడుతూ మీ వైపు చూస్తున్న బిడ్డలనైనా స్వస్థపరచండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ఆయన. నా తండ్రి, నా ప్రభువా, నాయన సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కనికరం చూపించండి ఆయన. ఎందరైతే బిడ్డలు ప్రభా ఆ అవసరముల నిమిత్తము నాయన మీ వైపు చూస్తున్నారో, మీరు మొరపెడుతున్నారో ఆ బిడ్డల మరవలు ఆలకించి సమాధానం దయచేసి మీ నామనకు మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందర్భంగా చిన్న మనవి, మనందరం కలిసి ప్రార్థనా సహవాసమును కలిగి ఉందాం. ఎవరైనా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాడలా పై ఇవ్వబడిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, కలిసి ప్రార్థిద్దాం. ఈ వీడియో మీ ఆత్మకు మేలుకరంగా ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మరియు అనేక మందికి షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మేలు పొందుతారు. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు.